సో ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఇఫ్ ఎనీవన్ లవ్స్ ద వరల్డ్, ది లవ్ ఆఫ్ ది ఫాదర్ ఈజ్ ఇన్ నాట్ ఇన్ హిమ్. సో ఇది మనం చాలా చెప్పుకుంటున్నాము. ఈ లోక సంబంధమైన ఏంటిది, లోక విషయాలు ఏంటిది, ఇవన్నీ కూడా మనం తెలుస్తున్నాం. ఎవరైనా మిస్ అయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4లో ఆల్రెడీ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యాలన్నీ కూడా ఏది లోకానుసారమైనది, ఏది దేవుడి చిత్తానుసారమైనది, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. శరబక తల రాబక. ఒక్క నిమిషం. యా, చలో చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనము. సో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. సో అప్పటి వరకు అబ్రహాం ఎక్కడ కలిశాడు? లోకంలో కలిశాడు. ఈ దేవుడు అంటే తెలియదు, ఈ దేవుడు ఎవరో తెలియదు, ఈ దేవుడి చిత్తం ఏంటిదో తెలియదు, ఈ గుణం ఏంటిదో, గణం ఏంటిదో, లక్షణాలు ఏంటిదో ఏది తెలియదు అబ్రహాంకి. సో ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, సో సపరేట్ చేస్తున్నాడు. గాడ్ ఎప్పుడైనా బ్లెస్ చేయాలనుకుంటే సపరేట్ చేస్తాడు. ఈ లోకం నుంచి మనల్ని వేరుపరుస్తాడు, ప్రత్యేకపరుస్తాడు. సో అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నాడు, పిలుచుకుంటున్నాడు, సపరేట్ చేస్తున్నాడు. నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. సో ఎందుకు అక్కడే ఉండొచ్చు కదా మరి అబ్రహాము? అక్కడే ఉంటే దేవుడు బ్లెస్ చేయలేడా? అక్కడే ఉంటే ఏమవుతుందంటే అబ్రహాంకి తన బంధువులు ఆటంకపరుస్తారు, ఈ దేవుని నమ్మకుండా, ఈ లోకం నుంచి వేరుపరచకుండా. అక్కడే ఉంటే అదే దేశంలో ఆ బంధువుల మధ్య ఆ తండ్రి ఇంటి దగ్గర ఉంటే దేవుడు ఆశీర్వదించాలంటే అబ్రహాము వాళ్ళలో పడి అలాగే ఉండిపోతాడు. సో సపరేట్ కాలేడు. సో దేవుడు ఎప్పుడు అంటే మనల్ని ఆశీర్వదించే ముందు ఈ లోకం నుంచి వేరుపరుస్తాడు, సపరేట్ చేస్తాడు. అప్పుడు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అప్పటి వరకు ఒక లోక సంబంధమైన బ్రతుకు ఉంటుంది, దాని తర్వాత నుంచి ఈ దేవుడి సంబంధమైన బ్రతుకు మనకు ఉంటుంది తర్వాత. సో అప్పటి వరకు అబ్రహాము లోక సంబంధమైన బ్రతుకు బ్రతికాడు, కానీ దాని తర్వాత నుంచి దేవుడికి నచ్చినట్టుగా, దేవుడికి ఇష్టమైనట్టుగా బ్రతకడం మొదలు పెట్టాడు అబ్రహాము. సో ఎందుకో చూద్దాము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా నుందువు. చూసారా, దేవుడు ఆశీర్వదించే ముందు, నామాన్ని గొప్ప చేసే ముందు తన బంధుమిత్రుల నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి కావచ్చు, ఈ లోక సంబంధమైన స్నేహితుల నుంచి కావచ్చు, ఈ లోక సంబంధమైన రిలేటివ్స్ నుంచి కావచ్చు, లేకపోతే పేరెంట్స్ నుంచి కావచ్చు, కొంతమంది నుంచి దేవుడు కంపల్సరీ విడుదల చేస్తాడు, రిలీజ్ చేస్తాడు, సపరేట్ పరుస్తాడు, వేరుపరుస్తాడు. ఎందుకంటే ఆశీర్వదించడానికి. ఎందుకంటే మళ్ళీ అదే లోకంలో ఉన్నప్పుడు దేవుడు ఆశీర్వదించలేడు, మనం దేవుడి యొక్క ప్రత్యక్షతను చూడలేము. ఇప్పుడు అబ్రహాం అదే దేశంలో ఉన్నాడు అనుకోండి, ఎందుకంటే వాళ్ళ బంధువులు ఈ దేవుడిని తెలుసుకొనియకుండా, ఈ దేవుడి మార్గంలో నడవనీయకుండా ఆపివేస్తారు. సో అందుకే చుట్టాల నుంచి దేవుడు దూరం చేస్తాడు, బంధువుల నుంచి దూరం చేస్తాడు, ఆ స్నేహితుల నుంచి దూరం చేస్తాడు, పరిస్థితుల నుంచి, అన్య జనుల నుంచి, అన్య సంప్రదాయాల నుంచి, అన్య విగ్రహాల నుంచి, అన్య దేవతల నుంచి దేవుడు విడుదల కలిగించి అప్పుడు ఆయన ఆశీర్వదించడం మొదలు పెడతాడు. సో ఒకసారి లోకానుసారమైన బ్రతికినప్పుడు దేవుడు ఆ లోకం నుంచి పిక్ చేసుకుంటాడు. సో ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్ ఆల్సో. నా జీవితంలో కూడా ఇది నెరవేరింది, ఈ వాక్యం కూడా. సో దేవుడు సపరేట్ చేస్తాడు పుట్టిన ఊరు నుంచి. సో ఏంటిది, తల్లి నుంచి, తండ్రి నుంచి, లేకపోతే భార్య బిడ్డల నుంచి, లేకపోతే బంధుమిత్రుల నుంచి, స్నేహితుల నుంచి, ఈ లోక సంబంధమైన విచారణ నుంచి, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాల నుంచి దేవుడు ఏం చేస్తాడంటే విడుదల కలిగిస్తాడు. సో యెహోవా తను చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. సో దేవుడు ఎలాగైతే చెప్పాడో అబ్రహాము అలాగే చేశాడు. లోతు అతనితో కూడా వెళ్ళాను. అబ్రహాము ఆరాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏళ్ల ఈడు గలవాడు. సో అబ్రహాంకి ఎన్ని ఇయర్స్? 75 ఇయర్స్. ఎలా బ్రతికాడు? అన్యజనుడుగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? ఈ లోకానుసారంగా బ్రతికాడు. ఎలా బ్రతికాడు? ఈ లోకంలో ఉన్నట్టుగా బ్రతికాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? అబ్రహాము 75 సంవత్సరాలకు వచ్చిన తర్వాత దేవుడు పిలుచుకొని దేవుడికి ఇష్టమైనట్టుగా నడిపిస్తున్నాడు. సో సపరేట్ చేస్తున్నాడు. చూడండి, అబ్రహాంని ఏం చేస్తున్నాడు? ప్రత్యేకపరుస్తున్నాడు. తన సొంత ఊరి నుంచి, సొంత గృహం నుంచి, ఆ బంధుమిత్రుల నుంచి, ఆ దేశం నుంచి, అందరి నుంచి, అన్నిటి నుంచి దూరం చేసి, సపరేట్ చేసేసి దేవుడు ఆశీర్వదిస్తాడు. సో నా జీవితంలో కూడా ఇది ఎగ్జాంపుల్గా మారింది, ఈ వాక్యం నెరవేరింది. సో 1 యోహాను 2వ అధ్యాయం 15వ వచనం. సో సపరేట్ చేసిన తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే, ఈ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి.
ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. సో ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. చాలామంది ఫర్నిచర్ని ప్రేమిస్తారు, చాలామంది కార్లను ప్రేమిస్తారు, బంగ్లాలను ప్రేమిస్తారు, నక్లెస్ల గోల్డ్ని ప్రేమిస్తారు. సో చాలామంది ఫుడ్ని ప్రేమిస్తారు. అలా ఎవరు ప్రయారిటీ వాళ్ళది. సో ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకూడని అంటున్నాడు. సో ఎందుకంటే నీ కష్టం వచ్చినప్పుడు నీ ఫర్నిచర్కి మొరపెట్టుకో, అది నీకు ఉత్తరం ఇవ్వదు. నీ ఫ్రిడ్జ్కి మొరపెట్టుకో, అది నీకు ఉత్తరం ఇవ్వదు. నీకు ఆకలినప్పుడు నీ బంగారానికి మొరపెట్టుకో, అది నీ కడుపు నింపదు. సో అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎందుకంటే ఈ లోకంలో మనం టెంపరరీ సిటిజన్స్ అంటున్నాడు దేవుడు. సో పర్మనెంట్ సిటిజన్ మనకు హివేనే. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. సో అంటే దేవుడు ఏమంటున్నాడు, నిన్ను పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో తండ్రి అయిన దేవుణ్ణే ప్రేమించాలని వాక్యం చెప్తుంది. సో నువ్వు నీ మనసు నిండా ఈ లోకంతో నింపుకున్నావు, ఈ మనసు నిండా లోకంలో ఉన్న విచారణతో నింపుకున్నావు. అప్పుడు తండ్రి ప్రేమను నువ్వు రుచి చూడలేవు. తండ్రి ప్రేమను నువ్వు నీ లోపల ప్రత్యక్షం కాదు. అందుకే దేవుడు వేరుపరుస్తాడు. కావాలనే మనల్ని కొన్ని సిచ్యువేషన్స్ గుండా తీసుకెళ్తాడు దేవుడు. కొన్ని బంధువుల నుంచి దూరం చేయడం, లేకపోతే కుటుంబ సభ్యుల నుంచి దూరం చేయడం, కొన్ని సిచ్యువేషన్ కూడా దేవుడు టఫ్ సిచ్యువేషన్ కూడా తీసుకెళ్తాడు దేవుడు. ఎందుకు? ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ అయ్యి ఆయనకు డిస్కనెక్ట్ కావడానికి. సో ఈరోజు నువ్వు నేను దేవుని నమ్ముకుంటున్నాము అంటే గతంలో ఏదో ఒక కష్టం వచ్చే కదా మనం దేవుణ్ణి తెలుసుకున్నాము, గతంలో ఏదో బాధ వచ్చే కదా ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము, గతంలో ఏదో అన్యాయం జరిగే కదా ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము, గతంలో ఏదో అనారోగ్య సమస్య వచ్చే, ఏదో అవసరం వచ్చే ఈ దేవుణ్ణి తెలుసుకున్నాము. ఎందుకంటే మన దేవుడికి కనెక్ట్ కావడానికి కొన్ని సందర్భాల్లో దేవుడు అలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటూ వస్తాడు. సో ఇదంతా దేవుడు నడిపింపు విధానమే. అందుకే కొన్ని సందర్భాల్లో మనకు మనుషుల మీకు దూరం కనెక్ట్ చేస్తుంటా అంటాడు. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాణిలో ఉండదు. లోకంలో ఉన్న అంతయు అనగా శరీరాశయు, శరీరానికి ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ ఆశ ఉంది, నేత్రాశ, జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సదే చెప్పాను, దుర్బుద్ధి, దురాశ, దురాలోచనలు, తలంపులు, వ్యభిచారము, నరహత్య, వ్యసనాలు, ఇవన్నీ కూడా దేవుడి నుంచి పుట్టినవి కాదు. సో ఇవన్నీ కూడా అపవాది నుంచి పుట్టినవి. లోకము దాని అతిశయము గతించిపోవునవి కానీ, సో భూమి ఆకాశం ఏదో ఒక రోజు గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. సో భూమి ఆకాశము గతించిపోతుంది, ఈ మనుషులు గతించిపోతారు, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా గతించిపోతాయి, కానీ దేవుని చిత్తము నిలబెట్టువాడే నిరంతరం నిలుస్తాడు. సో ఈ లోక పోకడలో పడి, లోక ఆశలో పడి నువ్వు దేవుడితో ఒక సంబంధం పెంచుకోకుండా ఈ లోకంతో సంబంధం పెంచుకొని, ఆ డబ్బుతో సంబంధం పెంచుకొని, ఆ బంగారంతో సంబంధం పెంచుకొని, ఆ యొక్క అలవాట్లతో ఆ సంబంధం పెంచుకొని నువ్వు దేవుడికి దూరం అయిపోయావు అనుకోండి. సో ఎవరైతే ఈ లోకానుసారంగా నిండుకొని ఉంటారో, లోకానుసారంగా ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి సాటిస్ఫై చేయలేరు, ఆయనను తృప్తిపరచలేరు. సో ఒకసారి క్వశ్చన్ వేసుకోండి మీ మనసుకి, ఆర్ యూ రియల్లీ ఇన్ దట్ పొజిషన్? నిజంగా నువ్వు దేవుణ్ణి తృప్తిపరుస్తున్నావా? ఇంకా ఈ లోకంని ప్రేమిస్తున్నావా? ఈ లోకంలో ఉన్న వాటిని ఇష్టపడుతున్నావా? నీ శరీరం అంతా లోకంతో ఉన్న మైకంతో నింపుకున్నావా? ఈ లోకంలో ఉన్న నేత్రాశ, జీవపు డబ్బము, నేత్రాశ, డబ్బాశ అండ్ ఇంకా లేనిపోని కోరికలతో, ఆశలతో నింపుకొని ఉన్నావా? సో అప్పుడు నువ్వు దేవుడి ప్రత్యక్షతను చూడలేవు, దేవుణ్ణి కనెక్ట్ కాలేవు. సో ఎప్పుడైతే మెల్లిమెల్లిగా ఈ శరీరం నుంచి లోకం వెళ్ళిపోతుందో, మెల్లిమెల్లిగా దేవుడి యొక్క ప్రత్యక్షత నీలో వస్తుంది. సో నువ్వు అప్పుడు దేవుడికి దగ్గరతావు. అందుకే దేవుడు కొన్నిసార్లు మనల్ని లేమి గుండా తీసుకెళ్తాడు. ఆ లేమి గుండా తీసుకెళ్ళినప్పుడు దేవుడిని ఇంకా తెలుసుకుంటాము. కొన్ని సందర్భాల్లో మనం కష్టం గుండా తీసుకెళ్తాడు, బాధ గుండా తీసుకెళ్తాడు. అందుకే కొన్ని ఆశీర్వాదాలకు డిలే కావడం జరుగుతుంది. ఆ సమయంలో మనం ఇంకా దేవుడికి దగ్గర అవుతుంటాము. ఇప్పుడు మన అందరి దగ్గర ఒక ₹1,00,00,000 బ్యాగ్ ఉంది, ఒక నెట్ క్యాష్ ఉంది, మంచి కారు, బంగ్లాలు, బిల్డింగ్ ఉంది. నిజంగా ఈరోజు ఈ ప్రేయర్ మీటింగ్ కూడా ఎవరు అటెండ్ అయ్యే వాళ్ళు కాదు. ఏదో ఒక షార్టేజ్ ఉంది కాబట్టి ప్రేయర్ మీటింగ్ అటెండ్ అవుతున్నాము. ఏదో ఒక మన కష్టమో, బాధనో, ఏదో ఒక వేదనో, యోధనో ఉంది కాబట్టి మనం దేవుని తెలుసుకుంటున్నాం. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాబ్లమ్స్ పెట్టి ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి ఆయనకు కనెక్ట్ చేపించుకుంటాడు. సో అది దేవుడి యొక్క నడిపింపు. సో మత్తయి సువార్త 10:35 ఒక మనిషినికి వాని తండ్రికి, నీ కుమార్తెకును, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని, ఒక మనిషిని ఇంటివారే అతనికి శత్రువులు అవుతారు. సో ఎందుకంటే ఈ లోకానుసారంగా బ్రతికిస్తున్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి పడకుండా ఎందుకు అట్లా అవుతుందంటే అందరూ కూడా దేవుడి మీద ఆధారపడాలని. సో మన చుట్టూ అందరు ఉన్నారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, మంచి
పార్టీస్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, లేకపోతే ఫంక్షన్స్ అవుతున్నాయి, అప్పుడు నీకు దేవుడు కళ్ళ ముందు కనపడడు, హ్యాపీనెస్ నీకు కనపడదు. సో ఎప్పుడైతే నువ్వు దుఃఖము ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నువ్వు ఈ దేవుడిని తెలుసుకుంటావు. అందుకే ఈ దేవుడిని ఎస్పెషల్లీ వేరే దేవుళ్ళ కంటే ఈ దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో తెలుసా, నీకు ఎప్పుడైతే దుఃఖం వచ్చిందో, ఎప్పుడైతే బాధ వచ్చిందో, ఎప్పుడైతే అవమానం వచ్చిందో, ఎప్పుడైతే నింద వచ్చిందో, ఎప్పుడైతే బంధువులు మనకు ఏంటిది మనల్ని హింసిస్తారో, బంధువులు ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడే దేవుడి దగ్గరికి దగ్గర అవుతావు. సో నీ చుట్టూ అంతా పార్టీస్ అవుతున్నాయి, నీ చుట్టూ అంతా మనుషులు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బలగం ఉన్నారు, అప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి రావు కూడా. సో చాలామంది కూడా ఇప్పుడు కుమార్తె తల్లికి కోడలికి, కొన్ని ఇంట్లలో అత్త నమ్ముకుంటుంది, కోడలు నమ్ముకోవట్లేదు, కొన్ని ఇంట్లో కోడలు నమ్ముకుంటారు, అత్త నమ్ముకోరు. సో అలాంటప్పుడు కూడా కొన్ని విభేదాలు జరుగుతుంటాయి. ఒక మనిషి ఇంటి వారి అతని శత్రువులు అవుదురు. సో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఇది మీరు తప్పుగా ఆలోచించద్దు. ఈ వాక్యంలో ఉన్న మర్మం ఏంటిదో చెప్తాను. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు, అంటే నాకు ఇష్టడు కాదు, నన్ను సాటిస్ఫై చేయలేడు. సో గాడ్ ఏమంటున్నాడు, ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇవ్వమంటున్నాడు. నిన్న నేను ఒక సందర్భంలో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో మా డాటర్ వచ్చి నన్ను ఏమైనా అడిగితే ఫస్ట్ నువ్వు వెళ్ళి ప్రేర్ చేసుకోమని చెప్తాను. మా వైఫ్ ఏదైనా అడిగితే కూడా ఫస్ట్ వెళ్ళి నేను ప్రేర్ చేసుకోమనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మా డాటర్ని నేను ఏమంటానంటే, నేను నీ తండ్రిని, నాకు అన్నీ తెలియాలి, నాకు తెలిసే చెప్పాలి అని అనుకోవడం స్వార్థం. ఎందుకంటే దేవుడు ఏమన్నా అంటే ఫస్ట్ ప్రియారిటీ నాకే రావాలి, హై ప్రియారిటీ నాకే రావాలని అంటాడు దేవుడు. ఎప్పుడైనా కూడా ఎలా ఉంటుందంటే హైరార్కీ, ఫస్ట్ దేవుడు, తర్వాత ఫాదరు, తర్వాత వైఫ్, మదరు, తర్వాత చిల్డ్రన్. ఇది గాడ్స్లో హైరార్కీ. సో ఇప్పుడు మా డాటర్ వచ్చేదని అడిగితే నేను తండ్రికి వెళ్ళి నువ్వు దేవుడిని అడుగు, ఫస్ట్ ప్రేయర్ చేసుకోమని చెప్తాను. ఎందుకు నేను ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమంటున్నాను, నాకు ఇవ్వమనట్లేదు. ఎందుకు? నేను ఆయన మహిమను దొంగలించిన వాడిని అవుతాను. లేదు నువ్వు నాకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలంటే నేను ఆయన మహిమను దొంగలించిన వాడిని అవుతాను. మా వైఫ్కి కూడా ఫస్ట్ ప్రియారిటీ నువ్వు గాడ్కే ఇవ్వాలంటాను, నాకు ఇవ్వకు అంటాను. ఎందుకంటే చెప్పేదినండి, మనము ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. మన పిల్లలైనా మన పేరెంట్స్నైనా ఎవరినైనా కూడా దేవుడు ఏమంటున్నాడు, నాకు కనెక్ట్ చేయండి అంటున్నాడు. తండ్రినైనాను తల్లినైనాను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఇప్పుడు నీ పిల్లల కంటే ఎక్కువగా నువ్వు నీ దేవుణ్ణి ఎక్కువగా ఇష్టపడాలి. నా పిల్లలు కూడా నేను ఒకటే చెప్తాను, నాకంటే ఎక్కువగా నువ్వు దేవుణ్ణి ఇష్టపడని చెప్తాను. నా కుటుంబ సభ్యులకు కూడా నేను ఎక్కువ దేవుణ్ణి ఇష్టపడమని చెప్తాను. ఎందుకంటే ఐఎమ్ పుషింగ్ దెమ్ టు గాడ్. ఒకటి ఇక్కడ ఏమన్నాడు, నాకంటే ఎక్కువగా నువ్వు ఎవరిని ప్రేమించిన పాత్రుడు కాడు. ఒకవేళ నన్ను కూడా అదే విధంగా నేను అడుగుతాను. సో నాకంటే ఎక్కువగా ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వండి అనే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ మా వైఫ్ నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చింది దేవుడి కంటే ఎక్కువగా, నా పిల్లలు నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు దేవుడి కంటే ఎక్కువగా, అప్పుడు వాళ్ళు దేవుడికి పాత్రుడు కారు, దేవుడికి ఇష్టలు కారు వాళ్ళు. అర్థమవుతుందా దీంట్లో లాజిక్ ఏంటిది? సో నీ తల్లినైనా నీ తండ్రినైనా ఫస్ట్ దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్తాను నేనైతే. నా పిల్లలనైనా లేకపోతే బంధువులైనా ఎవరైనా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వని చెప్తాను. భార్యనైనా భర్తనైనా మీరు కూడా మీ భార్యను ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పండి, నీ భర్తను ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పండి, నీ పిల్లలకు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పండి. అంతేకాని మనం ఏమవుతుందంటే స్వార్థంతో ఆలోచించి ఫస్ట్ ప్రియారిటీ నాకే రావాలి అంటే నువ్వు దేవుడి మహిమను దొంగలిస్తున్నట్టు. సో ఫస్ట్ ప్రియారిటీ నాకే రావాలి ఎందుకంటే నేను నీ తండ్రిని, నేను నీ తల్లిని, నాకు చెప్పి చేయాలి. నో, అది కాదు, దేవుడి దృష్టికి అది కాదు. సో నువ్వు నీ మీద డిపెండ్ అయ్యేలాగా చేసుకుంటున్నావు అంటే నీకు గ్లోరీ వచ్చేలాగా చేసుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటిది? దేవుడి గ్లోరీని నువ్వు దొంగలిస్తున్నావు అంటే నీ భర్త కానీ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ దేవుడికి ఇవ్వాలి. కానీ నీకు ఇచ్చేలాగా చేసుకుంటున్నావు అంటే దేవుడికి రావాల్సిన మహిమను, దేవుడికి రావాల్సిన ఇంపార్టెన్స్ని, దేవుడికి రావాల్సిన ఆ ఘనతను నువ్వు పొందుకుంటున్నావు. సో యు ఆర్ ద బికమ్ ఏ లూసిఫర్. అర్థమవుతుందా? సో ఎవరైనా మీ పిల్లలు ఎవరైనా అడిగితే ఫస్ట్ టాక్ టు గాడ్ అనండి, ప్రార్థించండి. మీ భర్త మిమ్మల్ని ఏమైనా అడిగిన అనుకోండి, ఫస్ట్ దేవుడితో కనెక్ట్ కాండి అని చెప్పండి. ఇప్పుడు మనం ఉన్నాము, మీ భర్తను నువ్వు నీ దేవుడికే కనెక్ట్ చేయాలి, నీ భార్యను నువ్వు దేవుడికే కనెక్ట్ చేయాలి, నీ పిల్లల్ని నువ్వు దేవుడికే కనెక్ట్ చేయాలి. సో చూడండి, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు అంటే నువ్వు ఫస్ట్ ప్రియారిటీ నీ తల్లిదండ్రుల కంటే ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలి. ఈవెన్ నా తల్లిదండ్రులు కూడా ఫస్ట్ ప్రియారిటీ పిల్లల కంటే ముందు దేవుడికే ఇవ్వాలని చెప్తున్నాను నేను. అర్థమవుతుందా? అంటే ఇక్కడ తండ్రిని ఎక్కువగా నువ్వు ప్రేమిస్తే నువ్వు నాకు పాత్రుడు కాడన్న దేవుడు. సో అదే తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే వాళ్ళు కూడా పాత్రుడు కాదు కదా, అంటే దేవుడికి ఇష్టలుగా ఉండరు కదా. ఇప్పుడు అర్థమవుతుందా?
తల్లి అయినా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి, తల్లి అయినా దేవుడికి అయినా ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి, పిల్లలైనా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. దాని తర్వాత సెకండ్ కమ్ టు యువర్ పొజిషన్. అంతేకాని నేను కన్న తండ్రిని, నేను కన్న తల్లిని, నాకు మొదట చెప్పాలి, నాకు చేయాలి, అది గాడ్స్ లా కాదు. ఇప్పుడు అర్థమైందా భూలోక సంబంధం ఏంటిది, పరలోక సంబంధం ఏంటిది అనేది. సో దేవుడు కరెక్టే, ఇప్పుడు దేవుడు నిన్ను తండ్రిలాగా తల్లిలాగా నియమించాడు, అది నీ బాధ్యత. కానీ దంటకంటే ముందు దేవుడే కదా ఈ తల్లినైనా సృష్టించింది, తండ్రినైనా సృష్టించింది, పిల్లల్ని ఇచ్చింది ఆయనే కదా. నేను నీకు ఫ్యామిలీని ఇచ్చింది నేను, కాబట్టి నేను లేకుండా నీకు ఫ్యామిలీ లేదు. సో నా వల్లనే ఫ్యామిలీ వచ్చింది, నా వల్లనే నువ్వు వచ్చావు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ నాకు ఇవ్వమంటున్నాడు. ఎందుకు అంటే దేవుడు మనందరము ఆయన మీద ఆధారపడేలాగా చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? సో కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. ఈ వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అందుకే ఈ వాక్యం వినేటప్పుడే నేను చెప్పాను, గుండె ధైర్యం చేసుకొని ఈ వాక్యాలు వినాలి అని. బైబిల్లో ఏది రాసింది కూడా అసత్యము కాదు, అబద్ధము కాదు. చూడు, నీ కుమార్తెనైనా కానీ నీ కుమారునైనా కానీ నాకంటే ఎక్కువగా ప్రేమిస్తే నీ లోపల లోకం ఉన్నట్టు, ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నట్టు. అందుకే నీ కుమార్తెను నువ్వు దేవుడికే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వమని చెప్పు, నీ కుమారుణ్ణి నువ్వు దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ అని చెప్పు, నీ భార్యను నువ్వు ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పు, నీ భర్తను ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పు, నీ తల్లిని తండ్రిని ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వమని చెప్పు. సో ఇప్పుడు అర్థమవుతుందా గాడ్ లాజిక్? సో దేవుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? మన అందరినీ ఆయన మీద డిపెండ్ కావాలని కోరుకుంటున్నాడు. సో నీ తల్లి అయినా ఆయన మీద డిపెండ్ కావాలి, తండ్రి అయినా ఆయన మీద డిపెండ్ కావాలి, భార్య అయినా ఆయన మీద డిపెండ్ కావాలి, భర్త అయినా ఆయన మీద డిపెండ్ కావాలి, పిల్లలైనా కూడా ఆయన మీద డిపెండ్ కావాలి. అది కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన మీద ఆధారం పడేలాగా చేసుకున్నాము, స్వార్థంతోటో లేకపోతే కన్నానన్న ఆ యొక్క గర్వముతోటో మన మీద ఆధారం చేసుకున్నాం. సో ఒక 25 years 30 years తర్వాత మనము ఈ లోకాన్ని విడిచి వెళ్ళాము. సో వాళ్ళు అప్పుడు ఎవరి మీద ఆధారపడతారు? ఇప్పటి వరకు మన మీద ఆధారపడ్డారు కదా. సో వాళ్ళకు దేవుడి మీద ఆధారపడడం తెలియదు. అప్పటి నుంచి వాళ్ళు ఆధారపడడం చేస్తే వాళ్ళకి ఇంకా చాలా డిలే అవుతుంది దేవుడిని తెలుసుకోవడానికి. అందుకే ఇప్పటి నుంచే మీ పిల్లలైనా కూడా, మీ కుమార్తెనైనా మీ కుమారునైనా ఫస్ట్ ఏది అడిగినా కూడా, ఏది చెప్పినా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళు అని పుష్ చేయండి. పుష్ దెమ్ టు గాడ్ ఓన్లీ. దేవుడి దగ్గరికే పుష్ చేయండి. ఇప్పుడు మా పాప నన్ను ఏమైనా అడిగితే నేను ఫస్ట్ వెళ్ళి నువ్వు ప్రేయర్ చేసుకో. ఎండ్ ఆఫ్ ది డే ఫీజు కట్టేది నేనే, ఆమె ప్రేయర్ చేసుకుంటుంది. కానీ ఆ ఫీజు కట్టడానికి దేవుడు నాకు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆమెకి ఏదైనా కొనియడానికి నాకు సహాయం చేస్తాడు. సో అర్థమవుతుందా? ఈ వాక్యాన్ని ఎప్పుడు కూడా అపార్థం చేసుకోవద్దు. తండ్రినైనాను తల్లినైనా నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తల్లైనా తండ్రైనా పిల్లలైనా ఏదో ఒక సందర్భంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సిందే. తర్వాత మనం ఎలాగైనా కూడా డిపెండ్ కావాల్సింది దేవుడి మీదనే. ఒకటి, మన పిల్లలకి మనం ఫీజులు కడుతున్నాం కరెక్టే, కానీ దేవుడు శక్తి ఇస్తేనే కదా మనం కడితేది. దేవుడు మొర వింటేనే కదా, దేవుడు ఆ సామర్థ్యం ఇస్తేనే కదా ఇచ్చేది. సో మన పిల్లల్ని ఇచ్చింది ఆయనే, మన తల్లిదండ్రులను ఇచ్చింది ఆయనే, మన భార్య భర్తలను ఇచ్చింది ఆయనే. అందుకే ఎవ్రీవన్ షుడ్ కనెక్ట్ విత్ ద గాడ్ ఓన్లీ. సో గాడ్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. చాలా మంది భర్తలు అంటారు ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలంటారు. నో, ఫస్ట్ ప్రియారిటీ గాడ్, సెకండ్ ప్రియారిటీ యూ. చాలా మంది వైఫ్లు అంటారు ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలంటారు. నో, ఫస్ట్ ప్రియారిటీ గాడ్, సెకండ్ ప్రియారిటీ వైఫ్. చాలా మంది పేరెంట్స్ అంటారు ఫస్ట్ ప్రియారిటీ నాకే ఇవ్వాలి అంటారు. నో, ఫస్ట్ ప్రియారిటీ గాడ్ అండ్ సెకండ్ ప్రియారిటీ యూ. టేక్ సెకండ్ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ నువ్వు తీసుకో, ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇప్పించు. నువ్వే ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటున్నావంటే ఏమవుతుంది? దేవుడి యొక్క గ్లోరీని నువ్వు దొంగలిస్తున్నట్టు, దేవుడి యొక్క మహిమను దొంగలిస్తున్నట్టు. నీ తండ్రి అయినా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి వేయాలి, నీ తల్లినైనా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి, నీకు ఇవ్వద్దు. నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. నీ కుమారుడికైనా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి, నీ కుమార్తెకైనా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వాలి. సో అది ఈ వాక్యంలో ఉన్న మర్మము. ఇది తెలుసుకున్న తర్వాత చాలామంది కూడా అపార్థం చేసుకుంటాడు. కానీ నీ తల్లైనా నీ తండ్రి అయినా, నీ కుమారుడైనా నీ కుమార్తె అయినా, నీ భార్య అయినా నీ భర్త అయినా, నీ పిల్లలైనా నీ అన్నదమ్ములైనా కూడా ఫస్ట్ ప్రియారిటీ దేవుడికే ఇవ్వాలి. అది ఈ వాక్యం యొక్క ఇంటెన్షన్. మరోసారి చదువుతాను. సో ఎవరు తప్పు పట్టుకోవద్దు ఈ వాక్యాన్ని. సో తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో అందుకే ఫస్ట్ ఒక పేరెంట్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్గా, నా పేరెంట్స్ కనుక, మీ పేరెంట్స్ కనుక ఫస్ట్ ప్రియారిటీ ఒక చైల్డ్ లాగా నీకే ఇస్తున్నారంటే వాళ్ళకి చెప్పండి, ఫాదర్ మదర్ జస్ట్ గివ్ ఫస్ట్ ప్రియారిటీ టు గాడ్ ఓన్లీ. ఒక పేరెంట్గా కుమార్తెనైనను, సో కుమారుడినైనను, ఒక పేరెంట్గా మీరు ఒక తల్లి ఓ తండ్రి అయి ఉంటే నీకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారా? సో వాళ్ళని అడగండి, ఫస్ట్ ప్రియారిటీ గాడ్కి ఇవ్వమని అడగండి. సో ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. సో ఇప్పుడు నువ్వు ఎలాగైతే చేస్తున్నావో వాళ్ళు కూడా అలాగే చేయాలి. అంటే
ఇప్పుడు ఇప్పుడు నేను ఫస్ట్ ప్రియారిటీ గాడ్కి ఇస్తున్నాను, ఇప్పుడు మా ఫ్యామిలీ నాకు ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాను అనుకో, నేను దేవుడికి పాత్రుడని అవుతున్నాను, కానీ వాళ్ళు పాత్రుడని కావట్లేదు. అంటే నేను దేవుడికి కనెక్ట్ అవుతున్నాను, వాళ్ళు కనెక్ట్ కావట్లేదు. అందుకే నేను వాళ్ళని కూడా ఏమంటాను, ఫస్ట్ ప్రియారిటీ దేవుడికి ఇవ్వండి, ఫస్ట్ ఆయననే అడగండి. నా భార్యనైనా ఫస్ట్ ఆయననే అడగమంట, నా పిల్లలైనా ఆయననే అడగమంట. సో ఐఎమ్ కనెక్టింగ్ దెమ్ టు గాడ్. నా డ్యూటీ అది. ఇప్పుడు మిమ్మల్ని కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సరే సంఘ కాపరిగా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు, మిమ్మల్ని కూడా నేను చెప్పాను, ఫస్ట్ మీరు దేవుడిని అడగాలమ్మా, తర్వాత సెకండ్ నా దగ్గరికి రండి ప్రేయర్ రిక్వెస్ట్కి. కాలు నొప్పైనా, కడుపు నొప్పైనా, లేకపోతే ఆపద ఉన్న, ప్రమాదం ఉన్న, ఫస్ట్ టాక్ టు గాడ్ అనే మీకు ఎన్నో సందర్భాల్లో సజెషన్ చేశాను, ఎన్నో సందర్భాల్లో మీకు చెప్పాను. సెకండ్ ప్రియారిటీ నాకు ఇవ్వండి, కానీ అంతేగాని ఫస్టే నా దగ్గరికి వస్తే అప్పుడు దేవుడి దగ్గరికి ఇచ్చినట్టు, దేవుడి యొక్క మహిమను నేను దొంగలించిన వాడిని అవుతాను. సో ఎవరినైనా కూడా ఇప్పుడు నా డ్యూటీ ఏంటిది ఇక్కడ, నా ఫ్యామిలీ మెంబర్స్నైనా, నా మినిస్ట్రీ పీపుల్ అయినా, నా సంఘ సభ్యులందరినైనా కూడా ఫస్ట్ నేను ఆయనకే కనెక్ట్ చేయాలి. దట్ ఈస్ మై డ్యూటీ. ఆయనే కనెక్ట్ చేయకుండా నాకు కనెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఆయన మహిమ నేను దొంగలిస్తున్నట్టు, ఆయన యొక్క రావాల్సిన ఇంపార్టెన్స్, ఆయనకు రావాల్సిన ఇంపార్టెన్స్ని నేను దొంగలిస్తున్నట్టు. సో అది కరెక్ట్ కాదు. సో ఒకవేళ మీ మన్మడు వచ్చాడు అనుకోండి, మీ మన్మడికి చెప్పండి, మీ మనవరాలకి చెప్పండి, మీ ఇంట్లో మనవరాలు ఉంటే ఫస్ట్ టాక్ టు యువర్ గాడ్ అని అడగండి. ఏదైనా మిమ్మల్ని అడిగితే వాళ్ళకు అలా దేవుడి వైపుకు పుష్ చేయండి. ఒక 2 times వస్తారు, దేవుడి వైపు పుష్ చేయండి. 3 times వస్తారు, దేవుడి వైపు పుష్ చేయండి. సో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటారు. మేబీ వాళ్ళ ప్రేయర్ దేవుడు వినేసి తొందరగా వాళ్ళనే కరుణించవచ్చు, ఇంకా బ్లెస్ అయిపోవచ్చు. మీరు ఎంతసేపు మీ మీద ఆధారపడి చేసుకున్నారనుకో, మీ మన్మరాలు, మీ పిల్లల్ని, మీ తల్లిదండ్రులు అందరినీ మీ మీద ఆధారపడేలాగా చేసుకున్నారనుకోండి, ఇట్స్ ఎ డేంజర్. ఎందుకంటే మనకు అంత అతీత శక్తులు లేవు, మనకు అన్నిని చూసుకోవాలని, అన్ని చేయాలన్న అతీత శక్తులు లేవు మనకు. రేపు సడన్గా ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది, దేవుడికే శక్తి ఉంది ఆ హెల్త్ ఇష్యూని క్లియర్ చేయడానికి. సో ఇప్పటి నుంచే వాళ్ళు ప్రేయర్ చేసుకున్నారనుకోండి గుడ్ హెల్త్ గురించి, సో ఏంటిది ఆ బ్యాడ్ హెల్త్ రాకుండా వాళ్ళ దేవుడు కాపాడతాడు. ఇప్పటి నుంచే వాళ్ళు ఎడ్యుకేషన్ గురించి ప్రేయర్ చేసుకున్నారనుకోండి, రేపు వాళ్ళకి డాక్టర్లు చేయడానికో లేకపోతే ఇంజనీర్ చేయడానికో కావాల్సిన డబ్బుని దేవుడు సమకూరుస్తాడు. సో అందుకే అందరూ కూడా మీకు కనెక్ట్ చేసుకోకుండా వాళ్ళకి కనెక్ట్ చేయండి. సో వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు మంచి ఎడ్యుకేషన్ రావాలని, వాళ్ళ ప్రేయర్ విని దేవుడు నీకు శక్తి సామర్థ్యాలను ఇస్తాడు. ఎందుకు? వాళ్ళని చదివించడానికి, ఒక తండ్రిగా ఒక తల్లిగా చదివించడానికి వాళ్ళకు శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. సో ఇన్ని రోజుల కాంచి మనకి ఈ మర్మాలు తెలియక మన మీద ఆధారపడేలాగా చేసుకున్నాం. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లలకు చదివించడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చేదే దేవుడు. వాళ్ళని పెంచి నారు పోసిన వాడే నీరు పోస్తాడు అంటారు కదా. పిల్లల్ని ఇచ్చేది ఆయనే, పెంచడానికి శక్తి సామర్థ్యాలు ఇచ్చేది ఆయనే, డబ్బుని ఇచ్చేది ఆయనే, అన్నీ ఆయననే. సో అందుకే ఇప్పటి నుంచే ఆయనకు కనెక్ట్ చేయడం నేర్పండి. చిన్నపిల్లలైనా, మీ మన్వరాలైనా 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలైనా కూడా మీ మీద ఆధారపడకుండా, మీ మీద ఆధారం పెట్టుకోకుండా వాళ్ళకి కనెక్ట్ చేయండి. ఇది చాలా హార్డ్, ఈ వాక్యము యాక్సెప్ట్ చేయాలంటే చాలా హార్డ్. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎట్లా అంటే నా మీదనే డిపెండ్ కావాలి, నన్నే అడగాలి, నా అలా అంటారు. నేను ఒకటే అంటాను, లివ్ ఇట్ దట్ లైఫ్. ఆ లైఫ్ నుంచి, ఆ బాండేజెస్ నుంచి బయటపడేసి, వాళ్ళే మీ మన్మడు కానీ, మనవరాలు కానీ, మీ కూతురు కానీ, మీ కోడలు కానీ, మీ అత్త కానీ, ఎవరైనా ఏదైనా అడిగితే జస్ట్ టాక్ టు గాడ్ అని చెప్పండి, అంతే. దిస్ ఈజ్ అ స్మాల్ లాజిక్. ఎందుకంటే నువ్వు నాకంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికైనా ఇస్తే, నువ్వు నాకు ఇష్టం, నువ్వు నాకు పాత్రుడు కాడన్న దేవుడు వాళ్ళ విషయంలో కూడా వాళ్ళకంటే ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ నీకు ఇస్తే కూడా వాళ్ళు పాత్రుడు కాదు. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు నేను ఏదున్నా ఫస్ట్ దేవుడితో మాట్లాడతాను, ఎవరితో మాట్లాడను, ఫస్ట్ దేవుడితోనే మాట్లాడితే దేవుడితో కనెక్ట్ అవుతాను. అంటే నేను ఫస్ట్ ప్రియారిటీ గాడ్కే ఇస్తున్నాను. సో నేను దేవుడికి పాత్రుడను. సో ఒకవేళ మా వైఫ్, మా 2 పిల్లలు ఉన్నారు, సో వాళ్ళను నేనేం చేస్తున్నాను, నాకు చెప్పాలని అనుకున్నాను అనుకో, సో వాళ్ళని నాకు కనెక్ట్ చేసుకుంటున్నాను, దేవుడికి కనెక్ట్ చేయట్లేదు. అప్పుడు వాళ్ళకు పాత్రులు కారు. అందుకే మా కుటుంబమైన, నా మినిస్ట్రీ, ఈవెన్ మిమ్మల్ని కూడా నేను చాలా సందర్భాల్లో ఫోర్స్ చేశాను, మీరు ఏదున్నా కూడా ఫస్ట్ దేవుడికే ప్రేయర్ చేయండి, దేవుడికే ప్రార్థించండి. మీ మొర వింటాడు దేవుడు, నా మొర విన్న దేవుడు మీ మొర కూడా వింటాడు. సో అప్పుడు నా దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. నా డ్యూటీ ఏంటంటే మిమ్మల్ని అందరినీ కూడా ఆయనలో ఏకం చేయడానికి. దట్ ఈస్ మై డ్యూటీ. ఇట్స్ గాడ్ టోల్ మీ దట్. మిమ్మల్ని అందరినీ నాకు దగ్గర చేసుకున్నాను అనుకోండి, నేను దేవుడి యొక్క పనిని దొంగలించిన వాడిని అవుతాను, దేవుడి యొక్క మహిమను దొంగలించిన వాడిని అవుతాను, దేవుడి యొక్క కృపను, దేవుడి యొక్క ప్రియారిటీని, ఇంపార్టెన్స్ని దొంగలించిన వాడిని అవుతాను. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా మొదటి నుంచి నేను దేవుడికే కనెక్ట్ చేసుకుంటున్నాను, కానీ నాకు ఎప్పుడు కనెక్ట్ చేసుకోవట్లేదు. అప్పుడు మీరు దేవుడికి పాత్రులు అవుతారు, మీరు దేవుడికి పాత్రలు అవుతారు. ఎందుకంటే
మేబీ మీరు నాకు పరిచయమే 2 years 3 years కావచ్చు, కానీ నేను పరిచయం కాకముందుకే దేవుడు మీ జీవితంలో ఉన్నాడు. నేను రాకముందుకే, మీ జీవితంలోకి రాకముందుకే దేవుడు మీ జీవితంలో ఉన్నాడు. సో ఇప్పుడు నన్ను ఏం చేస్తున్నాడు, ఇంకా దగ్గరగా చేపిస్తున్నాడు ఈ వాక్యాల ద్వారా, మీతో మిమ్మల్ని అందరినీ దగ్గర చేపిస్తున్నాడు. అర్థముందా? ఇప్పటి నుంచి మీ తల్లినైనా, మీ తండ్రినైనా, మీ కుమారునైనా, మీ కుమార్తెనైనా, మీ మన్వన్నైనా, మన్వరాలనైనా, మీ అత్తనైనా, మీ కోడలనైనా, ఫస్ట్ ఏదున్నా కూడా దేవుడితో మాట్లాడండి అని చెప్పండి. కానీ నేను నీ అత్తను, నేను నీ మామను, నేను నీ కోడల్ని, నేను నీ కుమారుణ్ణి, నేను నీ అమ్మను, నేను నీ నాన్నను నాకే మొదట చెప్పాలి, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నాకు ఇవ్వకుండా ఎవరికి ఇవ్వద్దు. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫస్ట్ దేవుడికే ఇవ్వాలి, సెకండ్ ప్రియారిటీ మనకు రావాలి. నేను అది కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను అది క్లియర్గా చెప్పేస్తాను, ఎప్పుడు కూడా మోమాటం లేదల్లా. సో చూద్దాం, చాలా కష్టం ఉంది కదా ఇది యాక్సెప్ట్ చేయడానికి, కష్టమే ఉంటుంది. బట్ అది వరల్డ్లీ థింగ్స్. ఇప్పటివరకు మనం లోకానుసారంగా బ్రతికాము, కానీ ఇప్పటి నుంచి మనము దేవుడి చిత్తానుసారంగా బ్రతకాలి. కాబట్టి ఈ వరల్డ్లో నుంచి డిస్కనెక్ట్ చేపిస్తున్నాను. సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఎవరిని కూడా నీ మీద డిపెండెన్స్ కాకుండా దేవుడి మీద డిపెండెన్స్ పెట్టుకోండి. దేవుడి మీద డిపెండ్ అయ్యేలాగా, ఆధారపడేలాగా చేయండి, కానీ మీ మీద ఆధారపడేలాగా చేసుకోకండి. ఎందుకంటే వీళ్ళు నెవర్ నో, ఏ క్షణం ఎప్పుడవుతుందో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. అందుకే నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒకరి మీద డిపెండ్ కావడం కానీ, నా మీద ఒకరు డిపెండ్ కావడం కానీ అది ఇష్టం ఉండదు. అది దేవుడు ఒక మైండ్ సెట్ ఇచ్చాడు, అంతేకాదు మనం ఏం చేయలేము. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఇస్తాడు. సో ఆ ప్రకారంగానే నడుస్తూ ఉండాలి. బట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ కూడా ఎదగాల్సింది దేవుళ్ళో ఎదగాలి. సో ఫ్యామిలీ మెంబర్స్, ఇప్పుడు ఫ్యామిలీలో 4 ఉన్నారు, 3 విశ్వాసులు ఉన్నారు, ఒక అవిశ్వాసి ఉన్నాడు. ఆ అవిశ్వాసం వల్ల ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అవుతుంది తెలుసా. ఒక అవిశ్వాసం వల్ల ఫ్యామిలీ మొత్తం డ్యామేజ్ అవుతుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, ప్రజెన్స్ ఆఫ్ ఉండదు. ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారు, 3 మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నారు, వాక్యం చదువుకుంటున్నారు, మందిరానికి వెళ్తున్నారు. అదే ఒక్కడు కనుక వెళ్ళి తాగేసి వస్తున్నాడు అనుకో, ఆ ఒక్కడి వల్ల ఈ 3 లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే 4 దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారనుకోండి, ఆ మెంటల్ ప్రెజర్స్ ఉండవు, ఆ హెల్త్ ప్రెజర్స్ ఉండవు, ఆ ఫైనాన్షియల్ ప్రెజర్స్ ఉండవు. సో ఒక్కడ అవిశ్వాసం ఉంటే వెళ్ళి వచ్చిన డబ్బులన్నీ త్రాగుడికి, వ్యసనాలకు బానిస చేస్తాడు. ఎందుకు? అవిశ్వాసిలో ఉన్నాడు కాబట్టి, అవిశ్వాసిగా ఉన్నాడు కాబట్టి. అందుకే ఇప్పుడు ఫ్యామిలీలో నీ మన్మడు, నీ మన్మరాలు, నీ అత్త, కోడలు, కుమారుడు అందరూ కూడా దేవుడితో ఏకమై ఉన్నప్పుడు ఇది రాదు. అందుకే ఇక్కడ వచ్చింది, ఒక మనిషి వాని తండ్రికి, కుమార్తెకు, ఆమె తల్లికి, కోడలికి, ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చు తిని. ఎందుకు? వాళ్ళందరూ కూడా అందరూ ఏకంగా ఎదుగుతున్నారు అనుకోండి, అప్పుడు సమస్య రాదు. ఒకరు విశ్వాసంలో ఎదుగుతుండే, ఒక విశ్వాసంలో తగ్గుతున్నప్పుడు సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు నేను దేవుళ్ళో చాలా దూరం నడిచాను, సో చాలా దగ్గర అవుతున్నాను దేవుడికి. సో అప్పుడు ఇంకా ఎక్కువగా ఏంటి రిలేషన్స్ నుంచి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా లోకానుసారమైన బ్రతికేంటిది, దేవుడి ఇష్టానుసారమైన బ్రతికేంటిది. ఈసారి లోపల రివల్యూషన్, ఇవన్నీ కూడా వాక్యం లోపల రివల్యూషన్. ఇవన్నీ చూడగానే సో ఏం దేవుడు ఏమో ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంటున్నాడు, నాకే ఇంపార్టెన్స్ అంటున్నాడు. ఎందుకంటే మన తదనంతరం కూడా ఒక లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళని ఇప్పటి నుంచే దేవుడి మీద ఆధారపడి చేస్తే, వాళ్ళు అమెరికాలో ఉన్న, లండన్లో ఉన్న, ఆస్ట్రేలియాలో ఉన్న, ఓకే దేవుడి నీడలో ఉన్నాడు, దేవుడితో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు రాకుండా దేవుడు కాపాడుకుంటాడు. సో తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. సో ఇప్పుడు లోకానుసారమైన బ్రతికిల్లు ఉంటుంది, ఎలా ఉంటుందంటే విచ్చలవిడిగా ఉంటుంది. సో విచ్చలవిడివి, సో నచ్చినట్టు చేసుకోవచ్చు, నచ్చినట్టు మాట్లాడవచ్చు, నచ్చినట్టుగా ఉండొచ్చు. అది లోకానుసారమైన బ్రతుకు. అలాంటి వాళ్ళు దేవుణ్ణి సాటిస్ఫై చేయలేరు, దేవుడి యొక్క ప్రేమ నీలో ఉండదు. సిలువ ఎత్తుకొని నడవడం అంటే కొన్నిసార్లు మన కోపం వస్తుంది, కంట్రోల్ చేసుకోవాలి. కొన్నిసార్లు మనకు మాట్లాడాల్సి వస్తాయి, అవి కంట్రోల్ చేసుకోవాలి. అది సిలువ ఎత్తుకొని నడవడం. సో చూడకూడనిది చూడొద్దు, మాట్లాడకూడనిది మాట్లాడొద్దు. కొన్నిసార్లు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి, కొన్నిసార్లు మన యొక్క ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోవాలి, కొన్నిసార్లు కొన్ని తాగబుద్ధి అవుతాయి, కొన్ని తినబుద్ధి అవుతాయి, కొన్ని మాట్లాడబుద్ధి అవుతాయి, అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి. అది సిలువ ఎత్తుకొని నడవడం. ఇవన్నీ యేసుప్రభు వారు నేర్పించాడు. తన ప్రాణంను దక్కించుకాడు తాను పోగొట్టుకును, కానీ నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించను. అవును, నువ్వు ఏంటిది దేవుళ్ళో ఎదుగుతున్నప్పుడు మనము కొన్ని అవమానాలు వస్తున్నప్పుడు బేర్ చేయి అంటున్నాడు. బేర్ చేయి, నా కోసమే కదా నువ్వు బేర్ చేస్తుంది. అవమానాలైనా నిందలైనా కూడా ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అంటున్నాడు. సో ఇప్పుడు ఏవైతే ఈ వాక్యాలు ఉన్నాయో ఇవన్నీ దేవుడు పెట్టి నన్ను శోధించాడు, పరీక్షించాడు, ఇవన్నీ పెట్టి పరీక్షించాడు. సో ఇవన్నీ పెట్టి పరీక్షించాడు నన్ను. సో అందుకే ఒక పరిపక్వత, ఒక పర్ఫెక్షన్ వస్తుంటుంది. అలా దేవుడికి లోకాన్ని వదిలేసి దేవుడితో కూర్చున్నప్పుడు, దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు
ఎస్, ఆబ్వియస్గా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్న వాళ్ళందరి దగ్గర నుంచి శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి, రోదనలు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, తిట్లు వస్తాయి, ఇవన్నీ వస్తాయి. అందుకే ఏమంటున్నాడు, నువ్వు నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకున్నావు, సో ఐ విల్ బ్లెస్ యూ అంటాడు దేవుడు. ఇదంతా ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ప్యూరిఫై చేస్తుంటా అంటాడు. సో ఇన్ని రోజుల వరకు మనకి ఇవన్నీ రావు, ఈ ఎక్స్పీరియన్స్ కాలేదు, ఎందుకంటే లోకానుసారంగా బ్రతికాము. ఇప్పుడు మనం బయటకు వస్తున్నాము, ఈ లోకంలో నుంచి బయటకు వస్తున్నాము, ప్యూరిఫై అవుతున్నాము, దేవుళ్ళు ఎదుగుతున్నాము. సో ఇలాంటి ఎన్నో బాధలు చింతలు వచ్చినప్పుడు డోంట్ వరీ, పడాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా పెట్టి శోధించాడు. ఇవన్నీ కూడా చూద్దాము. మత్తయి సువార్త 6:19. సో దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా నడిపిస్తాడు, అందరిని ఒకేలాగా నడిపించాడు. సో ఇప్పుడు ప్రజెంట్ నాకు ఏం మైండ్ సెట్ అవుతుందో అది దేవుడు ఒక నడిపింపు విధానం అంతే. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగలిద్దరు. సో ఎక్కువ ఆరాటపడకు భూమి మీద ధనము కూర్చిపెట్టాలని. ఇవ్వాల్సిన టైంలో నేనే ఇస్తాను, ఇవ్వాల్సిన టైంలో నేను ఇస్తాను. ఒకడు జీవితాంతం కష్టపడతాడు, అనుభవించే టైంకి వాడు చనిపోతాడు. సో ఒకరు జీవితాంతం కష్టపడి మనవరాలకు ఏమి పెడతాడు, కానీ వాడు త్రాగుబోతుడై వ్యసనపరుడై ఆస్తినంతా ఖాళీ చేస్తాడు. మనం ఇవన్నీ చూసాము ఈ అందులో. ఒకరేమో జీవితాంతం వాడు తినక తాగక ఆస్తులన్నిటినీ కూడా పెడతాడు వాళ్ళ పిల్లల కోసం. అందులో ఒకడు వ్యభిచారంలో పడి ఆస్తిని ఖాళీ చేస్తాడు. ఒకడు ఏంటిది పేకాట అని, లేకపోతే గుర్రె పందాలని వ్యసనాల్లో పడి, త్రాగుడనే వ్యసనాల్లో పడి వాడు అది ఖాళీ చేస్తాడు. ఇప్పుడు నిజంగా సంపాదించినోడు తింటాడు, వాడు సంపాదించడానికి 60-70 ఇయర్స్ అవుతాయి. సంపాదించే వరకు వాళ్ళకి బీపీ, షుగరు, థైరాయిడ్, కొలెస్ట్రాల్ నుండి సరిగా తినలేడు. సో ఇక్కడ నువ్వు ఈ భూలోక ధనం కోసం కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేను, దొంగలు కన్నము వేసి దొంగలించెదరు. సో నువ్వు నాలో ఎదుగు, నాతో నువ్వు సావాసం చేయి. ఈ భూలోకంలో ఏది కావాలో నేను చూసుకుంటాను, నీకు ధనము కావాలా చూసుకుంటా, కానీ నువ్వు ధనము కోసమే నువ్వు నన్ను వెంబడించకు. ఈ భూలోక ధనము పరలోకానికి తీసుకెళ్ళలేము. ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇది నేను చెప్పట్లేదు, దేవుడు అంటున్నమాట. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, భూమి మీద నువ్వు ఆరాటపడకు. దేవుడు ఇస్తాడు, ఇవ్వాల్సిన టైంలో ఆయన ఇస్తాడు, కానీ దానికోసమే నువ్వు నన్ను వెంబడించకు, దానికోసం నువ్వు ఆరాటపడకు, ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెట తుప్పులు తినివేను. చూసారా, ఆ మనవరాళ్ళని లేకపోతే పిల్లలని వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, ఒకరోజు వాటిని నాశనం చేస్తారు, ఆ నువ్వు సంపాదించిన సంపాదనను. ఇక్కడ చిమ్మెట దొంగలు కన్నం వేసి దొంగలించెదరు, ఎవరో ఒకరు పట్టుకొని వెళ్తారు భూలోకం మీద. కానీ ఇక్కడ 90% పాపులేషన్ ఆన్ ద ఎర్త్ మనీ సంపాదన మీద విచ్చలవిడిగా ద్వారులు వెళ్తారు. కానీ నువ్వు అటు ఇటు దారి వెతకాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని నమ్ముకున్నాక నిలబడు, పరిగెత్తి పాలు తాగు, నిలబడి నీళ్ళు తాగు. దేవుడే నీకు అన్ని సమకూరుస్తాడు. ఏ సమయంలో ఇరుకులో విశాలత కలగ చేస్తాడు. అంతేకాని నువ్వు డబ్బెంబడి ఆలోచించి డబ్బెంబడి పరిగెత్తి నువ్వు దేవుడికి దూరం అవుతావు. డబ్బు మీద నువ్వు మనసు పెట్టుకుంటావు, దేవుడికి దూరం అవుతావు. అది చాలా డేంజర్. దేవుడికి దూరం అయినంతప్పుడు నీకు డబ్బు దగ్గరికి రాదు. నువ్వు డబ్బు దగ్గరికి అవుతున్నప్పుడు దేవుడు దూరం అవుతాడు. అంటే నువ్వు డబ్బు సంపాదించినా నీ మనసు దేవుడి మీదనే ఉండాలి, చాలా ప్రియారిటీ ఉండాలి. ఒకసారి ఒక సందర్భంలో ఒక ఆర్టికల్ చదివాను. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఆయన వచ్చిన ప్రాఫిట్లో 80% అనాథ పిల్లలకు, దేవుడి సేవలకు, వాటికే పంపిస్తాడట. సో ఈజ్ నాట్ కీపింగ్ హిజ్ మైండ్ ఆన్ ద ప్రాపర్టీస్. ఆ కోల్గేట్ కంపెనీ, మీకు తెలుసా, కోల్గేట్ కంపెనీ 90% శాతము దశమ భాగాలు ఇవ్వాలి కదా మనము దేవుడికి. వాళ్ళు 90% ప్రాఫిట్లో 90% దేవుడి సంఘాలకు పంపిస్తారట డబ్బులు. సో వాళ్ళకు ఆశీర్వదించినా కూడా వాళ్ళు దేవుడి సేవ కోసమే పంపిస్తున్నారు డబ్బులు, దేవుడి కోసం ఇస్తున్నారు. ఎందుకంటే భూమి మీద నీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, అందులో ఒక చీపురు పుల్ల కూడా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. దేవుడు అదే అంటున్నాడు. దేవుడు మనకు యాక్సెస్ ఇవ్వలేదు వాటిని. అలా అని నువ్వు పేదవాడిగా ఉండమని చెప్తున్నాడా? చెప్పట్లేదు. సో నువ్వు మంచిగా ఉండు, ఇక్కడ ఉన్న రోజులు సంపాదించుకో, మంచిగా ఎంజాయ్ చేయి, నీకు తినాల్సింది తిను, త్రాగాల్సింది తాగు, కట్టుకోవాల్సిన బట్టలు కట్టుకో, హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు. కానీ ఎక్కువగా ఆరాటపడి వాళ్ళకని నువ్వు ఆలోచించి దేవుడికి దూరం కాకు. ఇదంతా లోక సంబంధమైన రీత్యా, లోక సంబంధమైన ఆశలు ఇవన్నీ కూడా. సో దీన్ని హ్యాండిల్ చేయాలి. చాలా సింపుల్, చాలా కంప్లీట్, చాలా స్మూత్ వేలా హ్యాండిల్ చేయాలి. నువ్వు ఏంటిదంటే నీకు డబ్బు అవసరమే అన్నట్టు ఉండాలి, కానీ ఆశలాగా ఉండకూడదు అది. సో చాలామంది అయితే దాన్ని, కొంతమంది 1000 కోట్లు సంపాదించిన వాళ్ళకి ఆశ తీరదు, కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఒకటన్నా పట్టుకొని వెళ్ళారు. వాళ్ళు అనుభవించరు. వాళ్ళు కనీసం 3 పూటల భోజనం చేస్తారా? చేయరు. 3 పూటలు టాబ్లెట్స్ తోటే ఉంటారు.
సో అంత కష్టపడి అనుభవించడం కూడా ఒక యోగ్యత అది. సో అలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు ఈ లోకంలో. సో పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి, అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. నీలో ఉన్న రూపాయి ఒక పేదవాడికి సాయం చేసావా, నీ నీ పరలోకంలోకి అది వెళుతుంది. అది పరలోకంలో నీకు ర్యాంకింగ్ పెరుగుతుంది, అక్కడ నువ్వు ఆస్తిపరుడు అవుతావు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అంటే నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు దేవుడు నీకు పరలోకంలో ర్యాంకింగ్ పెరుగుతుంది, వాక్యంలో ఎదుగుతున్నప్పుడు. సో ఇవన్నీ కూడా నీకు పరలోకంలో ర్యాంకింగ్ పెరుగుతుంది. అక్కడ పరలోకంలో అట తుప్పు పడదట, దొంగలు కన్నం వేరట, అక్కడ ఏది కూడా నశించిపోదట. నీ ధనం ఎక్కడ నుండునో అక్కడే నీ హృదయం ఉండును. నేను ఫస్ట్ బైబిల్ చదివినప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను శోధించాడు, పరిశోధించాడు. సో నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడ నీ హృదయం ఉండడు. ఇప్పుడు నా హృదయం, నేను దేవుడి సేవకుని, ఎవరి మీద ఉండాలి? నా హృదయం సేవ మీద ఉండాలి, వాక్య పరిచర్య మీద ఉండాలి, ప్రార్థనల మీద ఉండాలి, ఆరాధన స్తుతి వీటి మీద ఉండాలి నా హృదయం. సో ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండను. సో అందుకే నీ హృదయం ఎప్పుడైనా కూడా నీ ఫ్యామిలీ మీద కంటే, నీ జాబ్ మీద కంటే, నీ డబ్బు మీద కంటే, నీ ఆస్తిపాస్తుల మీద కంటే, యువర్ హార్ట్ విల్ బి దేర్ ఆన్ ద గాడ్. దేవుడి వైపే ఉండాలి, దేవుడి పైననే ఉండాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ లోకంతో బ్రతికి ఏమవుతున్నామంటే ఇవి తెలుసుకోలేకపోతున్నాము. సో అలా అని నీ మనస్సు ధనం మీద ఉన్నదనుకోండి, నువ్వు ఏమవుతుంది? దేవుడికి దూరం అవుతున్నట్టు. దేవుడు ఏమన్నాడు? నన్ను పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ప్రేమించు అంటాడు. కానీ ఇక్కడ నువ్వు పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో ఎవరిని ప్రేమిస్తున్నావు? ధనాన్ని ప్రేమిస్తున్నావు. సో అప్పుడు నువ్వు నాకు పాత్రుడు అవుతావా? పాత్రుడు కావంటాడు దేవుడు. అదే కదా ఇక్కడ, అదే దేవుడిని హ్యాండిల్ చేయడం డిఫరెంట్ ఉంటుంది. అందరినీ హ్యాండిల్ చేయడం వేరు, లోకాన్ని హ్యాండిల్ చేయడం వేరు, ఈ దేవుడి యొక్క వాక్యాన్ని హ్యాండిల్ చేయడం వేరు. సో నీ ధనము అంటే నీకు ధనం ఇస్తాడు దేవుడు, అది ఇచ్చినా కూడా నీ హృదయము దేవుడి మీద ఉండాలి. అందుకే చాలామందికి లేట్ ప్రెగ్నెన్సీ ఎందుకు అవుతున్నాయి ప్రభు అని అడిగినప్పుడు నాకు సమాధానం వచ్చింది. చాలామంది ప్రేర్ చేస్తున్నారు, 1 year 2 years 3 years ప్రేర్ చేస్తున్నారు, లేట్ ప్రెగ్నెన్సీ వచ్చాయి, సో పిల్లలు పుట్టారు. నేను కొంతమందిని అడిగాను, పిల్లలు పుట్టినప్పుడు అమ్మ నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటావు అంటే, లేదండి మొన్ననే నాకు పిల్లలు పుట్టారు, పుట్టి 1 year నుంచి నేను బిజీ అయిపోయి పిల్లల బిజీలో పడి నేను ప్రార్థించడం నాకు టైం దొరకట్లేదు. సో పిల్లలు పుట్టక ముందుకు నీ ప్రార్థన 5-6 గంటలు, పిల్లలు పుట్టిన తర్వాత 5-6 నిమిషాలు కూడా లేదు. ఎందుకు? బిజీ. జాబ్ రాకముందుకు నీ ప్రార్థన 5-6 గంటలు, సో జాబ్ వచ్చిన తర్వాత నీ ప్రార్థన 5-6 నిమిషాలు. ఎందుకంటే జాబ్ ప్రెజరు, మెంటల్ ప్రెజరు అండ్ మేనేజర్ ప్రెజరు, ఇక్కడ పిల్లల్ని డైపర్ మార్చాలి, తినిపియాలి, 3 పూటల భోజనం పెట్టాలి. సో పెళ్ళికి ముందు 5-6 గంటలు నాకు నా భర్త కావాలి, భార్య కావాలని ప్రేర్ చేసి నువ్వు తెచ్చుకుంటావు, భార్యను తెచ్చుకుంటావు, భర్తను తెచ్చుకుంటావు. దాని తర్వాత 5-6 నిమిషాలు కూడా నీకు టైం ఉండదు. ఎందుకు? మా హస్బెండ్ తోటి బిజీ, మా వైఫ్ తోటి బిజీ, కొత్తగా పెళ్ళైంది కదా ప్రభువా, నేను అర్థం చేసుకోండి మీరే అని దేవుణ్ణి కన్విన్స్ చేయడం. అప్పుడు నీకేమైంది? నువ్వు పెళ్ళి కాకముందుకేమో నీ హృదయం దేవుడి మీద ఉంది, నీ ప్రార్థన మీద ఉంది. పెళ్ళైన తర్వాత నీ హృదయం అంతా షిఫ్ట్ అయిపోయింది. అండ్ నీకు జాబ్ రాకముందుకు నీ హృదయం అంతా దేవుడి మీద ఉంది, జాబ్ వచ్చిన తర్వాత నీ హృదయం అంతా నీ వర్క్ మీద, ల్యాప్టాప్ మీద, మొబైల్ ఫోన్స్ మీద, నీ ప్రెజర్స్ వర్క్ మీద. పిల్లలు రాకముందుకు నీ హృదయం దేవుడి మీద ఉంది, పిల్లలు వచ్చిన తర్వాత నీ హృదయం పిల్లల మీదకి మారిపోయింది. అందుకే దేవుడు కొన్నిసార్లు ఆశీర్వాదం ఇవ్వడానికి డిలే ఎందుకు చేస్తాడని నాకు చెప్పాడు దేవుడు. ఇందుకే డిలే జరుగుతుంది, ఎందుకంటే ఇట్లా తర్వాత మర్చిపోతావు. ఆ పిల్లలు పుడితే ఆ పిల్లల మోజులో పడి నువ్వు దేవుడితో గడపవని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన మన నరనరం తెలుసు ఆయనకు. మనం ఎక్కడ పడిపోతామో తెలుసు, మన వీక్నెస్ ఏంటిదో, మన వీక్ పాయింట్ ఏంటిదో అన్నీ తెలుసు ఆయనకు. అందుకే కొన్నిసార్లు ఆయన డిలే చేస్తాడు. ఎట్లాగే పిల్లలు పుడితే నాతో గడపడు, ఎట్లా పెళ్ళైతే ఇక నాతో టైం ఉండదు. సో ఎట్లాగో డబ్బు సంపాదిస్తే ఆ మనసు అంతా డబ్బు మీద పెడతాడు. సో డబ్బు రాకముందుకు దేవుడిని బాగా వెతికావు, ఆ పెద్దరికంలో వెతికావు, లేమితనంలో వెతికావు, ప్రభు ఈ ప్రభు అన్నావు. డబ్బు వచ్చిన తర్వాత నీ హృదయం దేవుడి మీద నుంచి డబ్బు మీదకి షిఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైందా? సో పరలోక సంబంధం ఏంటిది, భూలోక సంబంధం ఏంటిది? నువ్వు భూలోకంలో ఎంత ఆశీర్వదించినా పరలోకమైన దేవుడి మీదనే నీ మనస్సు పెట్టుకోవాలి, ఆయన మీదనే నీ ఆలోచన పెట్టుకోవాలి. చెయ్యి, తిను, త్రాగాల్సింది త్రాగు. సో పిల్లలు వచ్చిందని నువ్వు ప్రార్థించడం మానేయకు, జాబ్ వచ్చిందని ప్రార్థించడం మానేయకు, లేకపోతే పెళ్ళైందని ప్రార్థించడం మానేయకు. సో నీ హృదయం నీ ఆశీర్వాదాన్ని బట్టి, నీ యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, లేకపోతే నీ యొక్క పరిస్థితులను బట్టి దేవుడి మీద ప్రియారిటీని మార్చొద్దు.
సో ఒకప్పుడు దేవుడికి ఇచ్చావు, ఇప్పుడు పెళ్ళైంది కదా భార్యకు భర్తకి ఇస్తున్నావు. ఒకప్పుడు జాబ్ దేవుడికి ఇచ్చావు, ఇప్పుడు జాబ్ వచ్చింది కదా జాబ్కు ప్రియారిటీ ఇస్తున్నావు. అట్లా ఆశీర్వాదం వచ్చిన తర్వాత నీ ప్రియారిటీ ఆశీర్వాదం వైపు మార్చొద్దు, దేవుడి వైపుకే మార్చాలి. అందుకే నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయం ఉండును. సో నీ హృదయం ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. సో ఇప్పుడు అర్థమవుతుందా? భూలోక సంబంధంలో ఇప్పుడు భూలోకమైన వాటి మీద నువ్వు మనసు పెట్టుకుంటే దేవుడు ప్రత్యక్షతను నువ్వు చూడగలుగుతావా? దేవుడి యొక్క కృపను నువ్వు పొందుకోగలుగుతావా? పొందుకోలేవు. అందుకే నేను చాలా సందర్భం స్టార్టింగే చెప్పాను, ఈ వాక్యం మొదలయ్యేటప్పుడే మీరు ఈ వాక్యం వినాలంటే గుండె మీద చేసుకొని వినాలని చెప్పాను. ఎందుకంటే ఈ లోకంతో నింపుకొని ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ కావాలంటే బాధేస్తుంది, భయం వేస్తుంది. సో అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో ఆ బాధను పెడతాడు, బాధను పెట్టి ఆయనకు దగ్గరగా చేసుకుంటున్నాడు. ఈ లోకం నుంచి డిస్కనెక్ట్ చేపించి ఆయనకు కనెక్ట్ చేపించుకుంటున్నాడు. అంత దూరం దాకా తెచ్చుకోవద్దని నేనంట. ఆయన అంత దూరం దాకా ఆ స్టెప్ తీసుకునేదాకా మనకు ఎందుకు? మనమే ముందుగానే రియలైజ్ అయిపోయి ఈ లోకాన్ని డిస్కనెక్ట్ అయిపోయి దేవుడికి కనెక్ట్ అయిపోతే నీకు ఆ బాధ, ఆ చింత, ఆ విచారణ రాదు. ఎందుకంటే కొంతమంది అంత తొందరగా వినరు. అందుకే దేవుడికి తెలుసు వీళ్ళు వినరు కాబట్టే ఆ లేమితనం పెడతాడు, ఆ కష్టం పెడతాడు. ఇక్కడ ఈ దేవుని తెలుసుకున్న వాళ్ళంతా కూడా భార్య సమస్య ఉన్నదని వచ్చిన వాళ్ళే, భర్త సమస్య ఉన్నదని వచ్చిన వాళ్ళే, అనారోగ్య సమస్యలు వచ్చినాయని, అప్పులు ఉన్నాయని దేవుడి దగ్గరికి వచ్చిన వాళ్ళే. అంతేకాని అన్నీ ఉన్నోడు మాత్రం ఎవ్వరు కూడా ఇప్పటివరకు నేను ఏ టెస్ట్ మోని వినలేదు. అన్నీ ఉన్నది ఆయన ఉన్నప్పుడే నేను ఈ దేవుడిని తెలుసుకున్నాను ఒక్క టెస్ట్ మోని వినలేదు. చాలామంది కూడా నాకు ఆ కష్టం ఉండే, ఆ బాధ ఉండే, ఆ రోగం ఉండే, ఆ వ్యాధి ఉండే, ఆ వేదన ఉండే, ఆ కష్టం ఉండే, ఆ అప్పులు ఉండే, ఆ అనారోగ్య సమస్యలు ఉండే, అందుకే దేవుడిని తెలుసుకున్నామని చాలామంది కొన్ని లక్షల సాక్ష్యాలు, కొన్ని వేల సాక్ష్యాలు విన్నాను. అన్నీ కూడా ఇలాంటి సాక్ష్యాలే. సో అందుకే దేవుడు అట్లా పెట్టేసి తీసుకొచ్చుకుంటాడు, అప్పుడు సెట్ అవుతారు. సో విల్ కంటిన్యూ టుమారో. 11th నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మాకు వాక్యంలో లోతైన మర్మాలను మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలు. ఎస్మైలాడు కొంతమంది యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. బట్ ఇప్పటి నుంచి ప్రే చేసుకుంటే 1 year 2 yearsకో 3 yearsకో ఈ వాక్యం యొక్క మర్మాలు వాళ్ళకు అర్థమవుతాయి నాయన, రియలైజ్ అవుతాయి. ఈ విత్తిన వాక్యము అందరి హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ రియలైజేషన్ అయ్యేలాగా కృపను అనుగ్రహించండి. ఏది ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఎవరికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఏది ఫస్ట్ ప్రియారిటీ, ఏది టాప్ ప్రియారిటీ, ఇవన్నీ కూడా బిడ్డలకు మీరు ఈరోజు నేర్పించారు తండ్రి. ఇప్పటి వరకు మా కుటుంబ సభ్యులను మా అందరినీ కూడా మా మీద ఆధారపడేలాగా చేసుకున్నాం. మాకు ఫస్ట్ ఇంపార్టెన్స్ వచ్చేలాగా చేసుకున్నాము. మీకు రావాల్సిన ఇంపార్టెన్స్ మేము పొందుకున్నామయ్యా, మీకు రావాల్సిన గ్లోరీ మేము పొందుకున్నామయ్యా, మీకు రావాల్సిన ఫస్ట్ ప్రియారిటీ, హై ప్రియారిటీ మేము పొందుకున్నాం తండ్రి. కానీ ఈ రోజు నుంచి మేము మా కుటుంబ సభ్యులు, మా సంఘ సభ్యులు అందరూ కూడా ఫస్ట్ ప్రియారిటీ మీకే ఇవ్వేలాగా కృపను అనుగ్రహించమని, మేమందరం కూడా మీకు పాత్రులలాగా ఉండే కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఇంట్రెస్ట్ ఉందా? ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్ బ్రదర్.